షలోమ్. షలోమ్ అనగా మీకు సమాధానం కలుగునుగాక. అందరూ బాగున్నారా? దేవుని వాగ్దానం, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు. కీర్తనలు 147వ అధ్యాయము 3వ వచనము. నీవు ఏ విషయంలో బాధపడుచున్నావో, గుండె చెదిరియున్నావో నిన్ను బాగు చేయగలడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు చెదిరిపోయి ఐగుప్తుకు బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు వారిపై కనికరించి చెదిరిన వారిని ఒకటిగా చేసి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నడిపించడానికి దేవుడు మోసేను ఏర్పాటు చేశాడు. దేవుడు చెప్పినట్లు మోసే ఇశ్రాయేలు ప్రజలను ఒకటిగా చేసి కానాను వైపు నడిపించాడు. నీవు కూడా ఈ రోజుల్లో ఏ సమస్యలతో చెదరగొట్టబడి గుండె భారంతో దిగులు పడుతున్నావో, నీవు ఏం చేయలేవు అని నిందిస్తూ నిన్ను దూషిస్తున్నారా? ముఖ్యంగా తమ పాపాల గురించి పశ్చాత్తాపంతో ఎవరి హృదయాలైతే బ్రద్దలైపోయాయో అలాంటి వారిని ఆయన ప్రేమించి బాగు చేస్తాడు. మనం దేవునిపై పూర్తి నమ్మకం, విశ్వాసం కలిగి ఆయన సన్నిధిలో ప్రార్థించినట్లయితే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చూపించగలడు. అంతేకాక ముఖ్యంగా ఆయన మనల్ని పరలోక మార్గము వైపు నడిపిస్తాడు. నీ హృదయ వాంఛలను తీరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన మన యొక్క గాయములను కట్టగల సమర్థుడు. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఈ వాగ్దానం బట్టి ప్రార్థించుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాపరిశుద్ధమైన, ప్రేమ కలిగిన, నమ్మకమైన గొప్ప దేవ, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. కృపా సత్య సంపూర్ణుడా, కనికరము కలిగిన గొప్ప దేవ, నీ యొక్క ఘనమైన ప్రశస్తమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును దేవా, గుండె చెదిరిన వారిని బాగు చేయగల గొప్ప దేవుడు యేసయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, నీవు అందరి హృదయాలను ఎరిగిన గొప్ప దేవుడవు. ఎవరెవరు ఏ పరిస్థితుల్లో గుండె చెదిరి దిక్కుతోచని స్థితిలో ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకొని వారి యొక్క గుండె భారాన్ని తీసివేయండి తండ్రి. దేవా, నీ ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న ఇరుకు ఇబ్బందులను తొలగించండి యేసయ్య. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు ముట్టి సంపూర్ణ ఆరోగ్యము, స్వస్థతను అనుగ్రహించండి. స్వస్థపరిచే దేవుడవు నీవే తండ్రి. ప్రభువా, నీ వైపు బిడ్డలు చూస్తుండగా అద్భుత కార్యాలు జరిగించండి యేసయ్య. ప్రభువా, ఎలాంటి అనారోగ్యంతో బాధపడుతున్న సంపూర్ణ విడుదలను అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అప్పుల భారం నుండి బిడ్డల్ని విడిపించండి. అప్పుల సమస్యల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఆర్థిక సమస్యలు, ఇరుకు ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య, అత్తకోడళ్ళ మధ్య, అన్నదమ్ముల మధ్య, ఇరుగు పొరుగు వారి మధ్య విభేదాలు, వీటన్నింటి నుండి బిడ్డలకు విడుదల దయచేయండి తండ్రి. నెమ్మది, శాంతి, సమాధానము దయచేయండి యేసయ్య. ఎందరైతే జాబ్ లేక బాధపడుతున్నారో వారికి మంచి జాబ్ని అనుగ్రహించండి యేసయ్య. దేవా, ఎందరైతే వివాహాల విషయంలో మొరపెడుతున్నారో వారి యొక్క మొరను మీరు ఆలకించండి తండ్రి. బిజినెస్ చేస్తున్న వారిని, రైతులను దీవించండి యేసయ్య. చిన్న బిడ్డలకు, యవ్వనులకు, వృద్ధులకు, ప్రతి ఒక్కరికి ఈ రోజంతా నీ రెక్కల హస్తపు నీడలో కాచి కాపాడండి యేసయ్య. దేవా, నీ సేవ చేస్తున్న ప్రతి ఒక్క సేవకులకు మీరు తోడై మీ పరిచర్య బహుగా విస్తరించులాగున సహాయము చేయమని వేడుకుంటున్నాం తండ్రి. భారతదేశంను, తెలుగు రాష్ట్రాలను దీవించి ఆశీర్వదించుమని పరిశుద్ధుడు, నజరేయుడైన, ప్రేమ కలిగిన ప్రశస్తమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ దేవుడు తోడై మిమ్మల్ని ధారాళంగా దీవించి ఆశీర్వదించునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలుంటే మాకు తెలియచేయగలరు. మేము మీకోసము, మీ కుటుంబం కోసము ప్రార్థిస్తాము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.